ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈరోజు ప్రతి మనిషి ఏమి సాధించాలన్నా కాళ్ళు బలముగా ఉండాలి. తిరగాలన్నా, నుంచోవాలన్నా, పనిచేయాలన్నా, ఎక్కువ గంటలు కష్టపడాలన్నా కాళ్ళల్లో శక్తి బాగా ఉండాలి. ఈ రోజుల్లో 2-3 గంటలు తిరిగినా, నడిచినా చాలా మందికి పిక్కల నొప్పులు వచ్చి కాళ్ళు లాగుతూ నీరసంగా వేలాడిపోతూ కనపడుతున్నారు. అలాంటి స్థితి నుంచి మంచి దృఢముగా కాళ్ళు తయారవ్వాలంటే కొన్ని వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. అలాంటి కాళ్ళ వ్యాయామాలు బలోపేతానికి ఉపయోగపడేవి వయసులో ఉన్న వారందరికీ, ముఖ్యంగా పిల్లలకి, యూత్కి చాలా చాలా అవసరం ఈ రోజుల్లో. అంటే మీరు 80-90 ఏళ్ళు వచ్చిన రోజుకు 15 గంటల పని చేయొచ్చు కాళ్ళు నొప్పులు లేకుండా. మరి అలాంటి రహస్యాల్లో ముఖ్యంగా ఏ వ్యాయామాలు మేము ఎక్కువగా చేస్తుంటాం, అందరికీ నేర్పిస్తుంటాం, ఎలాంటి ఆహారం తినమంటాం, ఈరోజు మీ అందరికీ అవగాహన కలిగించబోతున్నాం. స్ట్రైట్గా నుంచిన తర్వాత నడుం మీద చేతులు పెట్టుకుని పాదాలు వేళ్ల మీద పైకి లిఫ్ట్ అవుతాం. ఒక కాలు కిందకి, ఒక కాలు పైకి. అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక పాదం వేళ్ల మీద పైకి లేపుతాం, ఇంకోటి కిందకి దిగుతుంది. ఆల్టర్నేటివ్గా ఉండేసరికి మీరు పడిపోకుండా కూడా చక్కగా ఉండగలుగుతారు. పిక్కలు బాగా బలపడతాయి. అలా కొన్నిసార్లు చేసిన తర్వాత రెండో వ్యాయామం, 2 కాళ్ళని కలిపి గాలి పీల్చుకుంటూ పైకి చేతులు లేపుతూ వెళ్ళిపోతాం. పాదాల మీద 2 కాళ్ళ మీద ఒకేసారి లెగుస్తున్నాం, ఒకేసారి దిగుతాం. స్ట్రైట్గా పైకి వెళ్ళాలి, స్ట్రైట్గా మళ్ళీ కిందకి దిగాలి. గాలిని వదులుతూ చేతులతో పాటు దింపేస్తాం. ఇట్లా చేయటం ద్వారా పిక్క కండరాలు, తొడ కండరాలు కూడా బాగా బలపడతాయి. ఇలా 2 వ్యాయామాలు అయిన తర్వాత మూడవ వ్యాయామంగా నడుము మీద చేతులు పెట్టుకుని ఒక కాలుని మోకాలు దగ్గర నుంచి వెనక్కి ఫోల్డ్ చేస్తాం. మడవెళ్ళి పిరుదులకు తగిలేటట్లు అట్లా అనాలి. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎంత వెనక్కి వెళితే అంత మంచిది. మోకాళ్ళ నొప్పులు ఉండేవారికి కూడా ఇది చేస్తే జిగురు బాగా పెరుగుతుందండి. ఇలా మీరు నుంచొని చేయలేకపోతే ఏదైనా సపోర్ట్ పట్టుకొని మీరు చేయొచ్చు. ఇక 4వ వ్యాయామం స్కిప్పింగ్. తాడుతోనూ చేయొచ్చు, తాడు లేకుండానూ చేయొచ్చు. ఆ టెక్నిక్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాం. తాడున్నట్టే మీరు ఫీల్ అవ్వండి. ఇట్లా 5-10 నిమిషాలు మీ పిల్లలు చేస్తే మంచి స్టామినా మీ పిల్లలకు ఉన్నట్లు. మళ్ళా రివర్స్ డైరెక్షన్లో కూడా చేయగలిగితే బాగుంటుంది. ఈ స్కిప్పింగ్ చేయటం ద్వారా చూడండి, మన బరువంతా లేపి పాదాల మీద దిగి మళ్ళా ఎగరటం వల్ల పిక్కలు, కాళ్ళకి మంచి బలం చేకూరుతుంది అనమాట. ఎంత స్ట్రాంగ్గా నవ్వుతాయి మీకు కాళ్ళు. అందుకని 5-10 నిమిషాలు స్కిప్పింగ్ పిల్లలు అసలు మానకుండా రోజు చేస్తే ఎంత ఆటలాడినా మీకు కాళ్ళు నొప్పులు ఉండవు. కొండలెక్కినా, మెట్లెక్కినా, ఎంత నడిచినా, ప్రొద్దు నుంచి సాయంకాలం దాకా కష్టపడినా అసలు చలనం కాళ్ళల్లో లేకుండా మీకు దృఢంగా కాళ్ళు స్ట్రాంగ్గా తయారవుతాయి. ఇప్పుడు స్ట్రైట్గా నుంచున్న తర్వాత ఒక కాలు ముందు, ఒక కాలు వెనక్కి పెట్టేసి నడుము మీద చేతులు పెట్టుకుని ముందు చాపిన కాలు మీద బెండ్ చేసి మనం అట్లా దిగుతాం. మళ్ళా పైకి లేవాలి, మళ్ళా దిగాలి. మోకాలు దగ్గర వెనకాల కాలు నేల కానేటట్టు దిగాలి. మళ్ళా పైకి స్ట్రైట్గా లిఫ్ట్ అవ్వాలి, మళ్ళా బెండ్ అవ్వాలి. ఇది కాళ్ళకి చాలా చాలా మంచి బలాన్ని ఇస్తుంది. గుత్తి భాగానికి, మోకాల భాగానికి, తొంటి భాగం జాయింట్ కూడా హెల్దీగా అవ్వాలి కదా. కాళ్ళంటే కేవలం కండరాలే కదా, జాయింట్, నరాలు కూడా మంచి దృఢంగా ఉండటానికి అది పనికొస్తుంది. అలా మీరు 15-20 రౌండ్లు చేసిన తర్వాత కాళ్ళ మూమెంట్ మారుస్తాం. ఈసారి కుడికాలు ముందు పెట్టాం, ఎడంకాలు వెనక్కి పెట్టి అదే వ్యాయామాన్ని రిపీట్ చేస్తున్నాం ఇక్కడ. దీన్ని కూడా మీరు 15-20 రౌండ్లు చేసుకుంటే బాగుంటుంది. రాను రాను నెంబర్ ఇంక్రీజ్ చేసుకోవాలి. మరొక వ్యాయామం ఇప్పుడు చూడబోతున్నాం. స్ట్రైట్గా నుంచున్న తర్వాత 2 చేతుల్ని మోక చేతుల దగ్గర నుంచి అట్లా బెండ్ చేసి చాపిన తర్వాత ఒక కాల్ని పైకి లేపి మోకాల్ని అరిచేతికి తాకనివ్వాలి. అది దింపిన తర్వాత మరొక కాల్ని అట్లా జంప్ చేస్తూ చేస్తామన్నమాట.
మరి వయసులో ఉన్న పిల్లలకి యూత్కి ఇట్లాంటివి చేయకపోతే కాళ్ళు ఎట్లా బలపడితే ఆలోచించండి మరి. ఇప్పుడు చూడండి, కాళ్ళ మీద శరీరం బరువంతటిని ఒకదాని మీద లిఫ్ట్ చేయటం వల్ల బాగా బలపడతాయి. తొడకండాలు, పిక్కకండాలు అన్నీ కూడా మంచి షేప్లో కాళ్ళు కూడా మీకు తయారవుతాయి. ఇలా చేసిన తర్వాత 2 కాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం పెట్టి, మనందరం చిన్నప్పుడు తప్పు చేస్తే గుంజీళ్ళు తీయించేవారు కదా మాస్టర్ గారు, అలాంటి గుంజీళ్ళు నేను రోజు 100 గుంజీళ్ళు మానకుండా తీస్తుంటాను. చూడండి, అట్లా కింద కూర్చోవాలి, పైకి లేవాలి, చేతుల మూమెంట్ అట్లా ఉంటే చాలా బాగా చేయగలుగుతారనమాట. ప్రతిరోజు గనక చేస్తే కాళ్ళకి తిరుగులేని బలం. ఎంతసేపు పడుతుందండి? 5 నిమిషాలు మంద కాదనుకుంటే 100 గుంజీళ్ళు తీసేయచ్చు దగ్గర దగ్గర. ఇలా గుంజీళ్ళు తీసిన తర్వాత పిక్క బలానికి, కాళ్ళ బలానికి ఫ్రాగ్ జంప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కప్పగంతులు తెలుసో తెలియకో మనం అట్లా చిన్నప్పుడు చేసేవారం కదా కప్పగంతులు. ఇప్పుడు నడుము మీద చేతులు పెట్టుకుని ఫ్రాగ్ జంప్ చూస్తున్నారు కదా, మీకు చాలా కష్టం, చాలా చాలా బలం కాళ్ళల్లో పెరుగుతుంది అనమాట. మీరు ఒక 5-6 గంతులు వేస్తే చాలు కాళ్ళు నొప్పులు వస్తాయి. రోజుకు ఒక్కొక్కటి పెంచుకోండి, 3-4 రోజులు గడిచిన తర్వాత చాలా చాలా మంచి ఫలితాన్ని కాళ్ళ బలానికి ఇస్తుంది. ఇప్పుడు వరకు మనం ఎన్ని రకాల వ్యాయామాలు కేవలం కాళ్ళ బలానికి ఉపయోగపడేవి చూసాం కదా.